నమస్తే, వెల్కమ్ టు ఎట్ నైట్. ఈరోజు మనం ప్రస్తుతం మల్కాజ్గిరిలోని హనుమాన్ కమ్యూనిటీ హాల్లో ఉన్నాము. సో ఇక్కడ మేము రావడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ స్టాల్ అనేది ఇక్కడ క్రియేట్ చేస్తున్నారు. సో స్టాల్స్ పెట్టున్నారు. స్టాల్స్ లో లేడీస్ అందరూ కలిసి అసలు కస్టమైజ్ చేసినటువంటి ఐటమ్స్, సో అన్ని రకాల ఐటమ్స్, పంచలోహాలకు సంబంధించింది, సారీస్, డ్రెస్సెస్ అండ్ లేడీస్ కి సంబంధించిన ఎవ్రీథింగ్ ఐటమ్స్ ఇక్కడ స్టాల్స్ పెట్టడం జరిగింది. సో అసలు ఏంటి, ఎలా అనేది వారి మాటలు ఒకసారి తెలుసుకుందాం. ఓకేనా? ఇక్కడ స్టాల్స్ ని ఆర్గనైజ్ చేసే ప్రసన్న గారు మనతో పాటు ఉన్నారు. వారితో ఒకసారి నమస్తే ప్రసన్న గారు, ఎప్పటి నుంచి ఈ స్టాల్స్ ఇలా పెడుతున్నారు? 6 months నుండి ఇలా పెట్టడం స్టార్ట్ చేశాను. లేడీస్ అయితే బాగా కష్టమైపోయింది ప్రోడక్ట్ తయారు చేసుకుంటున్నాను. యాక్చువల్ గా మా రషిత మేడం గారి ఎందుకు వరకు ఉన్నాను ఒక సపోర్ట్ ఉంటుంది, నాకు ఒక ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. ఏమిటంటే నేను ఒక ట్రైల్ బేసిస్ లో దీన్ని రన్ చేయడం ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? 6 months తీసుకోండి. అంటే ఇప్పుడు ఇక్కడ స్టాల్ పెట్టడానికి రావడానికి ముందుకు వచ్చారు కదా లేడీస్, సో మీరు వాళ్ళకి ఎలా చెప్పగలిగారు ఇక్కడ పెట్టుకోవచ్చు అని? యాక్చువల్గా నేను కూడా స్టాల్ ఒకటే ప్లేస్ లో ఆర్గనైజ్ చేసే వాళ్ళ దగ్గర నేను స్టాల్ పెట్టుకోవడం వాళ్ళందరూ నాకు అలా నేను అందరినీ వెళ్ళి కలవడం జరిగింది. వాళ్ళు అలా నాకు రీచ్ అయ్యారు. ఏంటంటే మీకు ఎలా తీసుకోవడంలో ఇంట్రెస్ట్ అంటే ఇక్కడ పెట్టిన అమౌంట్ పే చేయాలి. టేబుల్ చాలా అదే మనము బయట వెళ్ళి ఎక్కడైనా మనం షాప్ పెట్టి మన చూపించాలి అని అంటే మనం చేసినటువంటి వర్క్ సంబంధించిన కాబట్టి ఏదైనా ఒక ప్రోడక్ట్ మనం తయారు చేసి బయట ఒక స్టాల్ పెట్టి అమ్మడానికి మినిమం రోడ్డు మీద పెడితేనే చాలా డబ్బులు తీసుకుంటారు. కానీ ఇక్కడ లేడీస్ కి ఉపాధి కల్పించి, సో వాళ్ళు కస్టమైజ్ చేసినటువంటి ఐటమ్స్ అందరికీ తెలిసేలా చేసినటువంటి ప్రశ్న గారు, థ్యాంక్ యూ అండి. చాలా చక్కగా ఈ ఐడియా చాలా బాగుంది అనమాట. రైతుల దగ్గర నుంచి అంటే మీరు డైరెక్ట్ తీసుకుంటారా? సో డైరెక్ట్ రైతుల దగ్గర నుంచి తీసుకొచ్చి మినిమం రేట్స్ తోటి మేము అందరికి ఇక్కడ ఇవ్వాలి అనే సదుద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే మామూలుగా అందరూ కల్తీ బియ్యం కానీ ఏదైనా తీసుకుంటే చాలా కల్తీ ఉంటుంది. అలా కాకుండా స్వయంగా రైతు దగ్గర అయితే చాలా బాగుంది. కూడా పాడకుండా అలా బాగుంటుంది. అలాగే ఆరోగ్య సమస్యలు ఉన్న అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. ఇవి కూడా స్వయంగా రైతుల దగ్గర నుంచి మనం తెప్పించిస్తున్నాము. ఇవి పచ్చళ్ళు ఇవన్నీ మేము స్వయంగా చేతులతో మంచి ఆయిల్ తోటిగా ఎద్దుదానికి అలా చేసి తయారు చేస్తుంది. ప్రోటీన్ గెయిన్స్ అని ఎక్కడ దొరకని పోతుంది. చాలా డిఫరెంట్ గా వడియాలైతే బెల్లం ఇవన్నీ కూడా చాలా ఆర్గానిక్ టైప్ లో మేము ప్రిపేర్ చేస్తున్నాము. ఈ పసుపు కానీ కుంకుమ అందరికి ఈ మధ్య పొడి పెట్టుకుంటే లక్షలాగా పెడతాము. అలా లేకుండా మంచిగా మనం చేయించి. మాధురి గారు, ఎప్పటి నుంచి ఇక్కడ మీరు పెడుతున్నారు? నాకు ప్రసన్న గారు ఎప్పటి నుంచో తెలుసండి. సిన్స్ 10 years నాకు తెలుసు. కాకపోతే ఏంటంటే నేను ఒక 2-3 times వచ్చాను. నేను జాబ్ చేస్తాను కానీ నాకు ఇష్టం ఇలాగా. ఓకే, రియల్లీ ప్రసన్న మేడం మనం అప్రిషియేట్ చేయాలండి. చాలా తక్కువ రెంట్ అండి, టేబుల్ కి చాలా తక్కువ తీసుకుంటారు. ఇంకా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు. తను కూడా సేల్ చేసి తీసుకుంటారు మా దగ్గర నుంచి మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి. వీఆర్ వెరీ హ్యాపీ అండి ఇలాంటి ప్రసన్న గారితో ఆర్గనైజర్ లో మేము ఉండడం. ఓకే, ఏం జాబ్ చేస్తారు మీరు? యాక్చువల్గా నేను అడ్మినిస్ట్రేటర్ గా చేస్తాను, ఓకే, కానీ నాకు ఇలా ఇష్టం. సో నేను ప్రసన్న గారు చెప్తే రా అన్నారు. సో ఈరోజు నేను లీవ్ పెట్టి వచ్చి. బాగుందా ఎక్స్పీరియన్స్ ఇక్కడ? చాలా హ్యాపీగా ఉందండి, చాలా హ్యాపీగా. గారు, సో మీకు మనతో పాటు ఒకరు కూడా ఉన్నారు, రషీదా. సో పేరు చాలా తక్కువ మందికి తెలిసిందా లేకపోతే తెలియలేదా అని తెలియదండి. బట్ లేడీస్ కి అయితే బాగా పరిచయం ఉన్న పేరు అండి రషీదా. తెలుసా, లేడీస్ ఎందులో తక్కువ కాదు, మేము ఏదైనా సాధించగలము.
సో మన ఇంట్లో చేసుకున్న వంట పక్కింటికి కూడా తెలియాలి అనే కాన్సెప్ట్ తో ఒక ఎన్జిఓ ఉమెన్స్ థ్రైవ్ అనే గ్రూప్ ని స్టార్ట్ చేయడం జరిగింది. 10 మందితో స్టార్ట్ అయింది. 10 తర్వాత 1,00,000 అయింది, తర్వాత 2,00,000 అయింది, తర్వాత కౌంట్లెస్ అన్నమాట. ఇందులో అందరూ చాలా ఎంకరేజ్మెంట్ గా ఉన్నారు. దానికి సంబంధించిన ఫౌండర్ ఎన్ఆర్ఐ పర్సన్ ప్రస్తుతం మాతో పాటే ఉన్నారు. వారితో మాట్లాడితే ఇంకా బాగా వస్తుంది. ఓకేనా? మాట్లాడండి. నమస్తే. నమస్తే. తెలుసు మాట్లాడేది ఏంటంటే మహిళలు అంటే ఇంట్లో పనిచేస్తారు, ఆ పేరు తిరిగి తీసుకురాయాలనేది మా ఆఫీస్. సరే ఒక్క మాటలో మీరు స్టార్ట్ చేస్తున్నారు. నేను స్టార్ట్ చేస్తున్నాను. నిజంగా నాకు చాలా బయటకు రావడం అలాంటిది ఫుడ్ స్టార్ట్ చేస్తున్నాను. నిజంగా దానికి ఆలోచన మీకేంటంటే స్టార్టింగ్ ఆలోచించినప్పుడే మహిళలు సాధిస్తాము, ఇస్తాము, వస్తారు అంతే. చాలా తక్కువ లేదు, రాను ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు కొత్త జనరేషన్ క్రియేట్ చేస్తాం. ఎక్కడికి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ కానీ భారతదేశంలో మహిళలంటే ఒక గొప్పగా చెప్పుకునే విధంగా వస్తే మా మహిళ ప్రాబ్లమ్స్ అంటే మహిళ అంటేనే ప్రాబ్లమ్స్, మహిళ అంటేనే సక్సెస్, మహిళ అంటేనే శక్తి, అన్ని మహిళ. కాబట్టి క్వశ్చన్ అక్కడ ఆన్సర్ ఎట్లేదు అని అంటలేదు. ఒక మాట మహిళ అంటే సక్సెస్, ప్రాబ్లం కూడా మహిళనే, ఏదైనా మహిళని. ఎందుకంటే మహిళ గడప దాడితే వెళ్ళింది అనే మాటలు చాలా ఎదురవుతాయి అన్నమాట. దాన్ని కూడా లెక్క చేయకుండా నీట్గా మనం ఏదైనా చేయగలం మాటకి ఉమెన్స్ థ్రైవ్ అనేటువంటి ఒక ఎన్జిఓ దాన్ని క్రియేట్ చేయడం జరిగింది. సో ఎక్కడైనా ఉన్నా సరే మనం అనుకున్నది సాధించగలము, సప్త సముద్రాలు అవుతున్నా సరే మనం చెయ్యగలము అనేది మహిళ యొక్క పవర్ ని నేను కూడా మహిళనే కాబట్టి అందుకని గొప్పగా చేయాలి. సో ఆ పవర్ ఏంటనేది ఒక మాటలో చెప్పేస్తుంది. అంతేకాదు ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే మీరు అక్కడ ఎక్కడో అబ్రాడ్ లో ఉన్నారు, ఒక ఎన్ఆర్ఐగా అసలు ఇక్కడ ఎలా చేస్తున్నారు, మీరు ఎవరిని పెట్టి మీరు ఇదంతా మెయింటైన్ చేస్తున్నారు సరే ఉంటారు. ఎందుకంటే చాలా మీ మాటలు ఏంటంటే చాలా గొప్పగా సక్సెస్ అయ్యింది అనేది మీ మాటలు అనుకుంటే అంతేగా మీరు చాలా కాన్ఫిడెంట్ గా ఉంటుంది. ఇలాంటివి ఏమైనా సాధించగలరు. ఒకసారి నిజం చెప్పాలంటే నేను బయట దేశంలో ఉన్నాను ఎన్ఆర్ఐగా. నా కోరిక మాత్రమే ఉండేది, ఎప్పుడు నేను ఆడవాళ్ళని ఇలా చూడాలి అలా చూడాలని ఆశపడేదాన్ని. అయితే ఆ ఆశకి రూపాన్ని తెచ్చిన మహిళలు మాత్రం ఉన్నారు, నాకు చాలా సపోర్ట్ చేసి మేము ఉన్నాము అంటూ నా కోరికలకే రూపాన్ని తెచ్చిన మహిళలు ఉన్నారు. ఆ మొదటి మహిళ పేరు వడ్లమూరి రాధ, ఆ తర్వాత అశ్విని, ప్రసన్న, వనిత, ఆయిషా, ఇలా మల్లేశ్వరి, శిరీష, ఇలా మహిళలు మేము కొంతమంది 32 మంది ఒక టీమ్ గా ఉంటాము. ఆ టీం అందరూ కలిసి నాకు ఎక్కువగా ధైర్యం ఇవ్వడం జరిగింది. నా కోరికలు ఏవైతే వాళ్ళ ముందర పెడుతూ వచ్చానో వాళ్ళు అలాగే అమలు చేసి సక్సెస్ అవుతూ వచ్చారు. ఈ రోజు ఆ కోరికలోని భాగమే ఈ స్టార్ రూపం. అలాంటి వాళ్ళు మన వడ్లమూరి రాధా గారు, ప్రసన్న గారు, చాలా బాగా పరిచయం చేసుకుంటున్నారు. మనకి పరిచయం అక్కర్లేదు అనే కాన్సెప్ట్ అన్నమాట. సో ఫస్ట్ మనము రచిత గారి నోట్ నుంచి ఒక వాయిస్ ఏంటంటే రాధా. అసలు నిజంగా ఈ పేరు కూడా నేను చాలా వింటున్నాను అనమాట. సో ఇప్పుడు వారు కూడా మనతో పాటే ఉన్నారు. ఒకసారి మనతో పాటు సో రాధా గారు కూడా ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వాళ్ళు ఒకసారి మాట్లాడారు. రాధా గారికి ఫస్ట్ ఏంటి బాగున్నారా? బాగున్నారు. మీకు నాకు ఎలా అనిపిస్తుంది? ఉమెన్స్ థ్రైవ్ గ్రూప్ లో ఉన్నారు అంటే మహిళలు అసలు క్రియేట్ చేసినటువంటి ఏదైతే స్టాల్స్ లో ఒక బాగా మంచి అసలు మాకైతే మాకు పరిచిపోయిన దగ్గర నుంచి మేము చాలా యాక్టివ్ రాగలుగుతున్నాం. అంతకుముందు అయితే మా పర్సనల్ విషయాలు మా పర్సనల్ పనులే చూసుకుంటూ ఉండేవాడు, బయట తెచ్చేవాళ్ళకి కాదు. చాలా అర్థం అనమాట. ఈ ఉమెన్స్ థ్రైవ్ ఫౌండేషన్ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో మా ఆలోచనలు మాకు బాగా నచ్చి మేడం అక్కడ నుంచి మాకు గైడ్ చేస్తూ మేము ఇక్కడ ఏపీ తెలంగాణలో మేము వర్క్ చేస్తూ ఉంటాము. ఎక్కువగా వెనకబడ్డ మహిళలు కావచ్చు, పిల్లల్ని చదివించుకుంటూ భర్తను జాబు పంపించు ఖాళీ టైంలో ఎవరైతే బయటకు వెళ్ళలేక ఆ నేర్చుకోండి, ఆ స్కిల్స్ నేర్చుకోండి, మనీ పే చేయలేక ఇలాంటి మహిళలను టార్గెట్ చేశారు ఫస్ట్ బాగుంటారు గారు. అలాంటి వాళ్ళకి ఇంట్లోనే ఉండి గ్రూప్ లింక్ ద్వారా ఆన్లైన్ ద్వారా స్కిల్స్ నేర్పించడం జరిగింది. ఈ 3.5 years అయిపోయింది మా సంస్థ స్టార్ట్ అయ్యి. చాలా మంది బ్యూటిషియన్ క్లాసెస్, స్పోకెన్ ఇంగ్లీష్, టైలరింగ్, కాస్ట్యూమ్ జ్యువెలరీ, ఇలా రకరకాల చేతి వృత్తులు వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ అనేవి ఫ్రీగా నేర్పించడం జరుగుతుంది.
ఇంట్లోనే ఉంటే ఇబ్బంది లేకుండా చాలా మంది సక్సెస్ అయ్యారు. ఓకే. ఇలా ఆలోచనతో ఇక్కడ ప్రసన్న గారని తెలంగాణలో తను లీడ్ చేస్తారు. తను ఇక్కడ స్టాల్స్ అన్ని పెట్టి ఇలా మహిళలను ఎంకరేజ్ చేస్తా ఉన్నారు. దీంట్లో భాగంగానే మా ఉమెన్స్ సేవ్ ఏపీ దాంట్లో ఒక పాత బట్టలు అనే కాన్సెప్ట్ కూడా ఉంది. అంటే మంచి బట్టలు మనకు టైట్ అయినవి ఇట్లా ఉంటాయి కదండి, అలాంటివి పూర్ ఫ్యామిలీస్ ఉంటారు చాలా మంది, వాళ్ళకి మంచిగా వాటిని తీసుకొచ్చి స్పాన్సర్ చేయాలని వాళ్ళకి ఇది ఒక ఆలోచన కూడా ఉంది. దాంట్లో భాగంగా ఇక్కడ స్టాల్ కూడా ఉంది. దాని గురించి కౌంటర్ గారు మాట్లాడతారు. సరే, చూసారా, మనల్ని ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేసుకొని అందరూ ట్రెండ్ ని ఫాలో అయితే మనం ట్రెండ్ సెట్ చేసామన్నట్టు మేడం గారు చెప్పినట్టు మా ఈ వెబ్సైట్ లో కూడా రకరకాలుగా ఉన్నారండి. ఎట్లా అంటే అన్ని రకాల డిపార్ట్మెంట్ వెబ్సైట్ వస్తాయి. ఇప్పుడు నేను ఒక టైలర్ ని, నేను బట్టలు స్టిచ్ చేస్తాను, నా రేట్స్ ఇవి. నేను ఒక ఎలక్ట్రీషియన్ అనుకుంటే ఈ ఎలక్ట్రీషియన్ సంబంధించిన వర్క్స్ అని తన దగ్గర ఉంటాయి. ఒక ఫోన్ కాల్ మేము ఒక 10 రూపీస్ పెట్టి దానికి అమౌంట్ పే చేస్తే మాది ముందుకు వస్తుంది అడుగు. దాంట్లో నేను చేసే వర్క్, నా నెంబరు, నా కాంటాక్ట్ అంతా వస్తుంది. ఎక్కడ దూరం ఉన్న వాళ్ళు, బయట దేశాల్లో ఉన్న వాళ్ళు ఈ దేశానికి వచ్చి ఒక వర్కర్ ఎదుర్కోవాలంటే అసలు రావడం పిలిచిన 2 రోజులకు రారు. ఈ వెబ్సైట్ లో వెంటనే ఓపెన్ చేయగానే ఎలక్ట్రీషియన్ కానీ, ప్లంబర్ కానీ, రకరకాల మెకానిక్స్ కానీ ఎవరైనా సరే వెంటనే కాంటాక్ట్ లోకి వస్తారు. ఇమీడియట్ గా షార్ట్ టైమ్ లో పనులేదు. ఇలా పెట్టండి. థ్యాంక్ యూ మేడం. అలాగే ఇక్కడ ఎన్జిఓలో ఉన్నటువంటి ఒక మెంబర్ మల్లీశ్వరి గారు కూడా మనతో పాటు ఉన్నారు. అందులో ఇక్కడ స్టాల్స్, వీళ్ళది కూడా స్టాల్ ఉన్నట్టుంది ఇక్కడ. సో వారితో కూడా ఒకసారి మాట్లాడి. నమస్తే అండి మల్లీశ్వరి గారు. అండి, స్టాల్ ఉంది ఇక్కడ. అవునండి, మేము అందరం కలిసి ఒకే ఇదిలో ఉన్నాము. ఏదైతే మేడం గారు చెప్పారో రూట్స్ టు రైస్ టు రూట్స్ అని చెప్పేసి ఆ దానికి మాకు ఉత్సాహం ఇచ్చి మమ్మల్ని బయటికి తీసుకొచ్చి, ఎప్పుడు ఒకేలాగా ఉండకూడదు, అందరూ ఒకలాగే ఉండకూడదు, ఎవరో ఒకరు ముందడుగు వేయాలన్నట్లు మేడం ముందడుగు వేశారు. ఆ అడుగు వెనకాల మేము అన్నట్లు మేము రెడీగా ఉన్నాము. ఇప్పుడు స్టాల్స్ ఏర్పాటు చేసి కూడా 6 months అవుతుంది. చాలా బాగా ఉంది. మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. ఎప్పుడు అలానే ఉండాలా అని అనుకోకుండా ఏదో ఒకటి చెయ్యాలి అన్న మా తపనని ఆమె ముందుకు తీసుకొచ్చారు. అందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మేము ఎప్పుడు ఇలానే ఇంకొంచెం మిగతా వాళ్ళని కూడా ఇలానే బయటికి తీసుకురావాలి అనే ఒక ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాము. అంటే మీరు ఓన్లీ స్టాల్ పెట్టినారు కదా, లైక్ మీరు టైలరింగ్ లాంటివి ఏమైనా మీరు ఏమైనా చేస్తారా? ఓన్లీ ఇప్పుడైతే స్టాల్సే ఉన్నాయండి. ముందర ఇంకా కొన్ని చెయ్యాలి, ఇంకా మా ద్వారా ఇంకా కొందరికి ఉపాధి ఇవ్వాలి అనేది మా మెయిన్ ఉద్దేశము. మేము ఇంకా ముందరికే వెళ్తాము. ఇంకా మిగతా మాకు గ్రూప్ లో చాలా మంది చాలా విధాలుగా అన్ని ప్రొఫెషన్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కలిపి ముందుకు తీసుకొస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అండి.